కర్ణాటకలో ఉన్న దేశ విదేశాలు ఎక్కడున్నా కూడా మీరు చాలా సంఘాలకు వెళ్ళి ఉండవచ్చు. చాలా సంఘాల్లో దేవుణ్ణి ఆరాధించేవారుగా మీరు ఉండవచ్చు. తిరిగి 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 ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు ఇప్పుడు చెప్పాలా? ఎక్కడున్నారు? ఈ కాలనీ పేరు ఏం పేరు? బృందావన కాలనీ. చాలా పేరు కదా. ఈ పేరు ఇది తెలుసుకుని చదివే ఈ ప్రాంతంలో స్థలం కొన్నాం. బృందావనంగానే ఇంత బృందావనం తిరిగి అర్థం ఏంటి ఏమండి? ఈ కాలనీ పేరు బృందావనం. మా యొక్క మియాపూర్ హెచ్ఎండి స్వర్ణపూర్ కాలనీలో మా మందిరం ఉన్న యొక్క కాలనీ పేరు ఏంటి తెలుసా? ఆ పేరుని బట్టే నేను పేరు పెట్టాననుకో ఒప్పుకోరు. ఆల్రెడీ వాళ్ళే పేరు పెట్టేశారు. ఆ ఏరియా సర్పంచ్ పేరు దర్శన్ నగర్ అన్నమాట. ఏం నగరం? దర్శనం. ఇంగ్లీషులో విజన్. దర్శనం అంటే ముందు భవిష్యత్తు దేవుని ప్రణాళికలు ఎరిగి కొనసాగించటం. మా పరిచర్యలో మా సంఘములో ఆ కాలనీకి అదే పేరు కావాలనేది మేము కోరుకున్నప్పుడు ముందుగానే కాలనీకి పేరు పెట్టేశారు, దర్శన్ నగర్ అనేసి. ఆ తర్వాత మేము ఆ మందిర స్థలంలో మందిరం కట్టినప్పుడు మాది ఒక్క మొత్తం అంతా ఖాళీయే. 30 సంవత్సరాల క్రితం ఏర్పడిన లేఅవుట్ 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ గుండా నేనే కట్టానమాట. అక్కడ మందిరం కట్టాను. ఇక్కడికి ఎవరైనా వస్తారా, కట్టాడు గారు పాస్టర్ గారు ఉంటారా అనుకున్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు చూస్తే చుట్టూ ఏమీ ఖాళీ లేదు, అన్ని ప్యాకేజ్ అయిపోయినాయి. ఒక శ్రీనిధి ప్రాజెక్టు వచ్చి మొత్తం వ్యవస్థ ఏ స్థలం కూడా ఖాళీ లేకోకుండా దొరికినంత మట్టి కట్టేసేసి సుమారుగా 100 కోట్లు సంపాదించి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఖాళీ లేదు. అప్పుడు అనుకున్నాను, దేవా నా యొక్క పరిచర్యని ఎరిగి ఈ కాలనీకి ముందుగా దర్శనం అని పేరు పెట్టావు. ఈ ప్రాజెక్టు అంతా కూడా శ్రీనిధుడు వచ్చాడు. శ్రీనిధి ఇంట్లో శ్రీనిధి వాళ్ళు పేరు పెడుతున్నారు. ఈ కాలనీ పేరు మారిపోతుందేమో అనుకున్నాను. కానీ వాళ్ళు కూడా దర్శన్ నగర్ అనే రాతా ఉన్నారు. దర్శన్ నగర్ అనే రాతూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ కాలనీ పేరు ఏం పేరు? బృందావనం. బృందావనంలో ఇక్కడ మందిరం ఏర్పడింది. ఈ మందిరం పేరు ఏం పేరు? హోప్ మిరకల్ గాస్పెల్ చర్చ్. హోప్ అన్న దానికి దేవుడు నాతో మాట్లాడింది వీళ్ళకి చెప్పాను. ఆ హోప్ అనేది ఆటేది. హోప్ అంటే ఏంటో తెలుసా? తెలుగులో ఒక నిరీక్షణ, ఒక ఆశ. ఏంటండి చెప్పండి? ఆశ ఉన్నదయ్యా పడబడతారు కదా. మనం ఆ ఆశ. సినిమా స్టోరీలో కూడా చాలా సినిమాలు వచ్చినాయి. ఐగర్ సినిమాలు చూస్తారు కదా, నాకు ఏ సినిమా కూడా తెలియదు. మరి అక్కడక్కడ పెద్ద పెద్ద కట్అవుట్లో పెద్ద యొక్క పిల్లల యొక్క ఆ యొక్క టీవీ న్యూస్లో కనిపించినప్పుడు కళ్ళు మూసుకొచ్చేవారా? ఆ కళ్ళుతో చూసినప్పుడు ఆశ పెద్దది రాసిపడింది, పెద్దది రాసి ఉంటూ ఉంటారు. అలాగే మనం కూడా యేసయ్య గురించి ఆశ కూడా చాలా పాటలో రాసిన భక్తులు ఉన్నారు, పాడిన భక్తులు ఉన్నారు. మనం కూడా పాడుతూ ఉన్నాం. అయితే మన జీవితంలో ఒక ఆశ ఉండాలి. ప్రభు కోసము నేను ఏదైనా చెయ్యాలి. నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు ఈ బ్రతుకు ఇలా ఉన్నదనంటే ఆయనే అని అంగీకరిస్తే మనకు ఒక ఆశ ఉండాలి. ప్రభు కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలా. ఆ రీతిగా పిల్లల మరి మీ దైవజనులు సామీలు గారు, మీ దైవ సేవకురాలు మాలతికి ఆశ దేవుడు ఇచ్చాడు. ఆమె ఏం చెప్తాను చెప్పకూడదు, దేవుడు మహింపజ. ఆశ, ఆశలో ఒక హోప్ ఉంది, ఒక నిరీక్షణ ఉన్నది. ఆ ఆశలో ఒక నిరీక్షణ ఉన్నది. ఈ స్థలంలో ఈ మందిని కట్టకముందు ఈ స్థలం ఎలా ఉంది ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు ఈ స్థలం ఎలా ఉంది అనేది? ఎవరిని ఎలా ఉంది ఎంతమంది తెలుసు? ఎవరికి తెలియదు. మీ అమ్మగారు మా అత్త కూడా తెలియదు. వాడు అబ్బగాడు చిన్నవాడు. మా ఇద్దరమే బండి వేసుకుని అప్పుడు ఇంకో బండి ఉండేది డిస్కవరా. మొత్తం వికారాబాదంతా తిరిగినాం. ఏ వైపు వెళ్ళినా ఇక్కడ స్థలం చూసినాం, అక్కడ స్థలం చూసినాం. అన్ని గుర్తుంటాయి నాకు, ఎక్కడెక్కడ స్థలం చూసినాం. అన్ని తిరిగేసినాం. తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇద్దరము ఇది ఆలోచించినాం. నేను అన్నాడు సామెతో ఒకే ఒక మాట, దేవుడు ప్రణాళిక ఇక్కడ ఉంది. వాటర్ పడకపోయినా ఇక్కడ తీసుకుందాం. వాటర్ ఎందుకు పడదో, నీరు ఎందుకు పడదో చూద్దాం. డ్రిల్ మిషన్ పెడదాం, బోర్వెల్ తీసుకొద్దాం. అండ్ దింపమని చెందాం. వేలు వెళ్ళమంటే వేలు వెళ్తాం. నీరు ఎందుకు రావో చూద్దాం. నీరు
భూమి కింద నీరు లేకుండా ఏ స్థలము లేదు, కొండల వెంట నీరు లోతుకి వెళ్తూ ఉంటాయి అని అది ఒక్కటి మీద డౌట్ ఉన్నది. ఆ సమయంలో నీరెందుకు పడదో చూద్దాం, దేవుడు ఇక్కడే ఏర్పడుతున్నాడనేసి మొట్టమొదటి ఈ స్థలం తీసుకున్నామని మొట్టమొదటిగా మా ఇద్దరం అంగీకరించినాం. తర్వాత చెల్లి మాలతికి చెప్పినాం. తర్వాత దీని రేటు బేరపడినాం, దీన్ని కొనటం అనేది జరిగింది. ఇప్పుడు మీకు నీరుందా లేదా? ఈ 2026వ సంవత్సరములో ఈ మే మాసము ఈ 24వ తారీఖున ఇక్కడ నేను ఉండాలనేది నీ ప్రణాళిక ఉంది. గట్టిగా ఆమె చెప్తాం. ఒకటి చిన్న ప్రార్థన చేయండి నాతో పాటు. భూమి పుట్టక ముందే, సృష్టి ప్రణాళిక ఏర్పడక ముందే, నేను నా తల్లి గర్భములో పిండంగా రూపించబడక ముందే ఈ రోజు ఇక్కడ ఉండాలనేది నీ ప్రణాళిక ఉన్నది. అందుకు స్తోత్రం అని చెప్తాం. హల్లెలూయా. సో ఈ రోజు దేవుని యొక్క ప్రణాళిక పిల్లరా అయితే సగ భాగం అయిపోయింది. ఈ సమయంలో ఈ కూడికలో ఈ యొక్క 24 రాత్రి 25 రాత్రి పిల్లర సడాన్గా ఏర్పరచబడినవి కాదు. సుమారుగా 2 సంవత్సరాల నుంచి మీ దైవ సేవకుడు ఒక ఆశ ఉంది, ఒక తలంపు ఉన్నది. మా యొక్క చిన్న పరిసరలో మేము కనీసం 2 రోజులైనా మీటింగులు పెట్టుకోవాలా, ఏర్పరచుకోవాలని 2 సంవత్సరాల నుంచి పిల్లరా వారు తప్పిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంతవరకు పిల్లరా జరగలేదు. కానీ ఈ యొక్క నెలకు ముందు ఈ యొక్క మార్చి ఏప్రిల్ నెలలో కూడా మే నెలలో తప్పక 2 రోజులు మీటింగ్లు పెట్టాలనేది వారు నాతో మాట్లాడటం జరిగింది. మార్చి అయిపోయింది, ఏప్రిల్ కూడా అయిపోయింది, డేట్లు ఏమి చెప్పట్లేదు. ఈ సంవత్సరం కూడా వాయిదా ఏమనుకున్నారు. ఇంకా ఏమో వాడు మొన్న పిల్లలు సోమవారం మంగళవారం ఫోన్ చేసి పాల్తీ అడిగింది. ఆ రోజు అడగకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాడు కాదు. సారీ నేనైతే రాలేను, మీరు ఆ డేట్లు పెట్టుకోండి అని అనేవాడిని. మరొక ప్రాంతంలో పిల్లలు ఈరోజు నేను ఉండాలి. అయితే ఆ సమయంలో అడిగినప్పుడు నేను మీరు ఆలోచిస్తున్నాను. అయితే 24, 25 లేకపోతే 25, 26 మీరు ఏ డేట్లు అంటే ఆ డేట్లు అన్నానంటే నాకు సాయంత్రం వరకు టైం ఇయ్యి నేను చెప్తానని చెప్పాను. ఆలోచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎంతైనా 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న యొక్క ఈ సమయాలు 3 నెలల నుంచి ఆశ కలిగిన ఈ యొక్క రోజుల్లో జరగాలని సాయంత్రం కల్లా ఈ 24, 25కే మీరు పెట్టుకోవడానికి చెప్పడం జరిగింది. అప్పుడు మీకు ఎవరికైనా తెలుసా? దైవజనులు అన్నగాని డేట్లు అడుగుతున్నాను. 24 మీటింగ్ ప్రిపేర్ అయ్యారు మీ అమ్మగారు చెప్పారా, లేకపోతే మీ అయ్యగారు చెప్పారా? నన్ను డేట్లు అడగకముందు మీకు చెప్పారా? నేను తెలుగు మాట్లాడితే చక్కగా అర్థం చేసుకోవాలి. నన్ను డేట్లు అడగకముందు మీకు చెప్పారా? మీటింగ్లు పెడతామని చెప్పారేమో, ఏ డేట్లో చెప్పలేదు కదా. ఏమండి నేను డేట్లు అడిగిన తర్వాత ఓకే అన్న తర్వాతే ఏమండి చెప్పడం అనేది జరిగింది. అయితే నీకు డేట్లు తెలియక ముందే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉంటావనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక. పిల్లరా ఈ రోజు దేవుడు మనల్ని ఉంచాడు. వాక్యంలోకి వెళ్దామా? ఈరోజు ప్రత్యేకమైన రోజు. మేఘలు జ్ఞాపం చేశారు వేళ. ఏమండి జ్ఞాపం చేశారా? ఓకే
ఆయన జ్ఞాపకం చేస్తే మంచిది. ఆయన జ్ఞాపకం చేసినా జ్ఞాపకం చేయకపోయినా ఈరోజు డిక్లేర్ చేయడం గల కారణం అదే. 24 మంచి యొక్క సమయం, మంచి దినం. ఈ డేట్ మిస్ కాకూడదు. ఆలస్యమైంది అయినా పర్వాలేదు, ఈరోజు కంపల్సరీ అనేసి 24వ తారీఖు ఈ యొక్క హోప్ మిరకల్ గాస్పల్ చర్చ్లో ఈ రాత్రి ఇక్కడ మీటింగ్ జరగవలసిందే అని పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించాడు. దేవుడు సేవకుడుగా నేను అంగీకరించారు. నాతో ఉన్నప్పుడు దాసు మీ సేవకులను అంగీకరించారు. ఈరోజు మనందరం ఆసక్తి ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు పిల్లరా భూ ప్రపంచంలో సంఘము స్థాపించబడిన రోజు. చెప్పండి, సంఘము స్థాపించబడిన రోజు. మొట్టమొదటిగా సంఘము ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? 15 సంవత్సరాలు సీనియర్స్ ఉన్నారు, 10 సంవత్సరాలు సీనియర్స్ ఉన్నారు, 4 సంవత్సరాలు సీనియర్స్ ఉన్నారు. మొట్టమొదటిగా సంఘము ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? ఎక్కడ చూసారా? మీకు తెలియలేనందుకు నేనేం ఫీల్ కావటం మీరేం ఫీల్ అవ్వద్దు. ఈరోజు సంఘములకు తెలియకుండా మరుగైపోయిన అద్భుతమైన రహస్యము ఈరోజు సంఘంలో ఉంది. సంఘం అంటే మన సంఘం ఒకటే కాదు, సార్వత్రిక సంఘం. యేసు రక్తము చేత పిల్లరా కడగబడి కొనబడి శుద్ధి చేయబడి ఆయన బిడ్డలుగా ఉన్న మనందరికీ, ప్రపంచంలో ఉన్న పిల్లల సంఘానికి, సార్వత్రిక సంఘానికి అర్థం కాలేని గొప్ప యొక్క మర్మం ఏంటంటే సంఘము ఎలాగ ప్రారంభమైంది, సంఘము ఎప్పుడు పుట్టింది అనేది ఈరోజు క్రైస్తవ తరంలోకి అర్థం కాకపోవటమే ఈ రోజుని దేవుడి బిడ్డలుగా ఈ భూలోకాన్ని ఇంకా తలకిందులుగా చేయలేకపోతున్నాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంతవరకు మనల్ని తలకిందులుగా చేసింది లోకము, ఈ రోజు నుంచి మనమే తలకిందులుగా చేయాలి. అట్టుగా ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం 2026 సంవత్సరం ఒక సూక్తి, ఒక మాట దేవుడు నాకు ఇచ్చాడు. అదే సంఘానికి తెలియవచ్చు వచ్చాను. ఈ రాత్రి మీకు కూడా అదే తెలియవస్తున్నాను. ఇంతవరకు లోకం మనల్ని తలకిందులుగా చేసింది, కానీ ఈ రోజు నుంచి మీరు గట్టిగా చెప్పట్లేదు. కానీ చెప్పే యొక్క ధైర్యం లేకపోతే ఈ చేసే ధైర్యం ఎక్కడ వస్తుంది? మీ ఇంటి కుక్క వచ్చింది, కుక్క అంటే పోతుందా? ఏమంటారు? ఏమండి మా దగ్గర నుంచి అంటారు, మీ దగ్గర ఏమంటారు? గట్టిగానండి. ఓకే, మీకు నవ్వే క్షమం నమ్మండి. హ్యాపీగా దేవుడు మీరు చీపు అని అనుకునేరా? ఈడు మనుషులు కనిపిస్తాడు, కానీ నేను ఆడికి కుక్కలా కనిపించినాడు. చూస్తుంది కుక్క అంటుంది. ఏమంటారు? కుక్క పోవాలంటే అడి అనాలి, ఇంకా గట్టిగా అనాలి. ఏమనాలా? గట్టిగా అనాలి. మీరు అది వెళ్ళట్లేదు, పోవట్లేదు, ఏమనాలా? ఒకసారి అంటే సరిపోతుందా చెప్పండి? ఆడి ఆడి కర్రైది ఆడాలి కదా, కట్టేది ఆడాలి. అప్పుడు కాదు అది భయం అనేది, ఇది కాదు. అలాగే దేవునికి సన్నిధానంలో దేవుని గొప్ప యొక్క కార్యాలు చూడాలంటే కనీసం పలకడం రాకపోతే ఇంకా మన చేతి మీద శాతం అవుతుంది. పలకాలు గట్టిగా గట్టిగా ఆమెను చెప్దాం. హల్లెలూయా. నోరు ఉన్న వారు గట్టిగా ఆమెను చెప్దాం. నాకు ధైర్యం ఉందన్న వారు గట్టిగా ఆమెను చెప్తాం. నాకు ఒక ఆశ ఉందన్న వారు గట్టిగా ఆమెను చెప్తాం. ఇప్పుడు వరకు అందరూ తలకిందులుగా చేశారు. ఈ రోజు చూసుకున్న నా అంత్యుడు చూపిస్తాను, నేను వాళ్ళందరూ తలకిందులుగా చేస్తాను వారు ఆమె చెప్తాం. అమ్మకి అర్థమైంది. హల్లెలూయా. ఎందుకు ఇంతవరకు మాట్లాడానంటే నా భాష మీకు అర్థం కావాలి, అది మీ ఫీలింగ్స్ నాకు అర్థం కావాలి. మీ ఫీలింగ్స్ నాకు అర్థం కాలేకపోతే నేను మాట్లాడేది మీకు అర్థము. అలాగే ఒక అరగంట ఊపు పట్టండి, తర్వాత ఎగ్గ రైస్ తిందిరికండి. ఓకే, మీకు ఈ 2 రోజులు ఫుడ్ మెన్యూ ఏంటో నాకు తెలుసు, ఈ మీటింగ్ ప్రాముఖ్యత ఏంటో మీకు ఇప్పుడు తెలుస్తుంది. మీకు నాకు ఎందుకు తెలుసు అంటే ప్రతీది అడుగుతాను. మీ పాస్టర్ గారు మాట్లాడు ప్రతీది కూడా అడుగుతాను, ఆమె ప్రతీది కూడా అడుగుతాను, ప్రతీది కూడా చెప్తూ ఉంటుంది. మా ఇద్దరి దగ్గర రహస్యం ఎవరి దగ్గర ఉండవు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఏమంటే మా ఫ్యామిలీ గురించి దేవుడి చెప్తా రేపు మాట్లాడుతాను. 5 అనుబంధం మీ అందరు చెప్పే ఉంటారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టోరీ చెప్పి టైం వేస్ట్ అనేది చేయదు. మన ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. ఎంతమందికి ఆశ ఉంది? ఒక ఆశ ఉంది. హల్లెలూయా. నేను ప్రభువు కోసం జీవించాలని. అయితే క్లుప్తముగా ఈ యొక్క సంఘం ఎప్పుడు ప్రారంభమైంది అనేది మీకు తెలియవచ్చిన తర్వాత వాక్యం వెళ్దాం. వినడానికి ఇంట్రెస్ట్ ఉన్నదా? వినడానికి ఆసక్తి ఉన్నదా? మీకు బోరు కొడుతుందా?
బోరు కొడుతున్న గట్టిగా గోపుకోవడానికి అర్థమవుతుంది. అప్పుడు కదంతా మీకు బోరు కొట్టకుండా చేతనమాట. నిజంగా చెప్తున్నా, మీకు బోరు కొడుతున్నాను ఇలాగనండి, ఇంకా నాకు కనిపించిన దగ్గర సేపోయి కట్టాను అర్థమైపోతుంది మాట నాకు. అది మీ బోరు కట్టుకోకుండా మీరు అలా నవ్వుతూనే మీ హృదయంలోకి మీ మనసులోకి వెళితే ఈరోజు మనం అందరం దీవించబడతాం. హల్లెలూయా. 2026 సంవత్సరాల క్రితం యెరూషలేములో ఒక మేడ గదిలో సంఘం ప్రారంభమైంది. చెప్పండి, 2026 సంవత్సరాల క్రితం యెరూషలేము మేడ గదిలో సంఘము ప్రారంభమైంది. సంఘము ఎలా ప్రారంభమైందంటే, అనాథ సంకల్పంలో తండ్రి పిల్లల వాగ్దానం చేశాడు. ఏవేలు పిల్లల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక ప్రవచనం ఏవేలు ప్రవక్త ద్వారా ఇవ్వబడింది. అంత్యకాల దినంలో అందరిపైన ఆత్మను కుమ్మడిస్తాను అని చెప్పాడు. అక్కడ మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవశిస్తారన్నారు. అదే రీతిగా పిల్లరా మీ యవనులు పిల్లరా ఆ యొక్క దర్శనాలు చూస్తా అని చెప్పాడు. వృద్ధులు కలలు కందరు. అదే రీతిగా పరివారం మీద పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. యేసు ప్రభు లోకము రాకముందు ఏవేలి ప్రవక్త ద్వారా ఆ ప్రవచనం అనేది ఉన్నది. గట్టిగా మేము చెప్దాం. ఎంతమంది మీరు ప్రవచనాలు నమ్ముతారు? మీరు నమ్మే ప్రవచనం ఎటువంటి కూడా చెప్తాను. నీకు ఇంటి కూడిపోతుందా? ఈ రోజు నుంచి ఇంటి కూడిపోదు. నీకు అది ప్రవచనమా? ఇంటి కూడిపో. నీవు ఎర్రగా ఉన్నవాడు ఎర్రగా ఉన్నది నల్లగా అయిపోతున్నావా? ఈ రోజు నుంచి ఇంకా ఎరుపు అయిపోతుంది. ప్రవచనమా? మీకు అర్థమైపోయి శాంపుల్ చెప్పాను. కొబ్బరికాయ తాటికాయ అవుతుందా? తాటికాయ అట్టిపండు అవుతుందా? ఈరోజు చెప్పేవాళ్ళు చాలా మంది అలాగే చెప్తున్నారు. అది ప్రవచనం కాదు. మరి ఏమంటారు దాని? బైబిల్లో కూడా సమాధానం చెప్పారు దాని గురించి. ఏంటది? సోదే. ఏంటండి? సోదే మాట. మన బలహీనతలను, మన మొక్క కదలికలను, మన బాధలను చూసి అది గుర్తెరిగి దాన్ని మనం రిపీట్ చేసి చెప్పడమే అది సోది. అది ప్రవచనము కాదు. హల్లెలూయా. ప్రవచనం అనగా ఇక్కడ నిలిచి భవిష్యత్ కాలంలో దేవుడు ఏమి చేయబోతున్నాడో తన సంఘాన్ని, తన బిడ్డలకి ఇక్కడ చెప్పేదే ప్రవచనం. ఏవేలు ప్రవక్త ద్వారా ఆ ప్రవచనం ఇవ్వబడింది. ఆ ప్రవచనము అలాగే ఉండిపోయింది. 2026 సంవత్సరాల క్రితం దైవ స్వరూపుడైన యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూలోకానికి మన కోసమే వచ్చాడు. గట్టిగా మేము చెప్తాము. 33.5 సంవత్సరాల పేరు భూలోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు తండ్రిని దేవుడు ఎందుకు ఆయన్ని పంపించాడో అది పిల్లరా ఆయన నెరవేర్చాడు. ఆయన సర్వలోకములకు సువార్త ప్రకటించడానికి పిల్లరా యెరూషలేములో ఆ పాలస్తీనా ప్రాంతంలో 12 మంది శిష్యులు దేవుడు ఏర్పరచుకున్నాడు. 12 మంది శిష్యుని ఏర్పరచుకున్నాడు. కుంటువారిని, గుడ్డువారిని, పిల్లరా బలహీనతతో ఉన్నవారిని, దురాత్మతో బాధపడుతున్న వారి విడుదల కలిగించాడు. అద్భుతాలు చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధ రక్తం ఇవ్వకుండా మన పరిశుద్ధ పచ్చబడలేమని, విడుదల పొందలేమని ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి అపవాది నుంచి విడిపించి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. గట్టిగా మేము చెప్తాం. ఈ రోజు మనం ఆయన ప్రజలం, ఆయన పిల్లలం, ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడేవారు, ఆయన సొత్తు. హల్లెలూయా. ఎన్ని కోట్లు పెట్టి పిల్లలు మనల్ని కొంటే మనం దేవుని బిడ్డలం అవుతాం. ఇంతకీ మన ఖరీదు ఎంత? మన ఖరీదు ఇంతకీ మీ ఖరీదు ఎంత కొడుకున్నారు? ఎప్పుడైనా మీ విలువ ఎంత? గూగుల్లో కొట్టండి. ఏమండి మనిషి యొక్క విలువ ఎంత లెక్క చెప్తుంది. ఏమండి హ్యూమన్ వాల్యూస్ ఎంత అని చెప్తుంది. ఎంత చెప్తుంది? మినిమం 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు మనిషి యొక్క విలువ. అయ్యా నా బతికెంతెందుకు? నన్ను నమ్మేని పాస్టర్ గారు, నా కూతురు నా కొడుకైన కోటేశ్వరాలు అవుతారంటారా? నేను ఎట్లా చెప్తాను మీకు, మీరు అప్పుడైపోండి. 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు మనిషి విలువ సుమారుగా అంచనా చేశారు. హల్లెలూయా. ఇప్పుడు నేను నెత్తి మీద రూపాయి పెట్టి 10 రూపాయలు కొనమన్నా ఎవరో కొనరు నాకు అట్లా చూస్తున్నారా? ఇక మీరు నెత్తి మీద రూపాయి పెట్టి 10 రూపాయలు కొనడానికి అర్థం ఏంటి? అపవిత్రుడు వీడు పైన రూపాయి కానీ ఈ అపవిత్రుడు మీద నెత్తి మీద ఉన్న రూపాయి తీసుకుంటే 10 రూపాయలు కూడా రాదనేసేసి ముట్టుకోరు. కొందరు చేతులతో నీదిస్తే ముట్టుకోరు, కొందరు చేతులతో ఆహారం పెడితే తీసుకోరు, కొందరు చేతులతో కొన్ని మంచి కార్యాలు చేస్తే ఒప్పుకోరు. ఎందుకంటే అపవిత్రులు
పాపులు అని కూడా పిలువబడుతూ ఉంటారు. అయితే ఈ రోజున 10 కోట్లు 20 కోట్ల కోది వెలకట్టలేని విలువైన జీవితము యేసయ్య ద్వారా మనకి ఇవ్వబడింది. చెప్పబడి దేవుని మహింపొందాం. హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవిత యొక్క విలువకు కూడా లెక్కలేదు, లెక్కించలేము. ధనము చేత కానీ, ఎండు చేత కానీ, బంగారం చేత కానీ, వజ్రముల చేత కానీ, ఆకాశము పైనే కానీ, ఆకాశము కింద కానీ విలువైన దేనితోనూ కూడా మన జీవితానికి విలుకట్టలేం. అంత విలువైన జీవితము యేసయ్య మనకి ఇచ్చాడు. గట్టిగా ఆమె చెప్దాం, హల్లెలూయా. నేను విలువైన వాడిని అని మీకు మీరే అనుకోండి. గట్టిగానండి. పక్క వద్దు చెప్పండి, ఏమనుకున్నావు? నేను చాలా విలువైన వాడిని చెప్పండి పక్క వాళ్ళతో. అదే ఇదిగా పక్క వాళ్ళు చెప్పండి, నీవు కూడా విలువైన వాడుకు, విలువైనదని వాడు చెప్పండి. హల్లెలూయా. జోబుల్లో డబ్బులు లేవని, అందం లేదని, చదువు లేదని, ఉద్యోగం లేదని, ఆస్తి లేదని, ఇల్లు లేదని, ఇంకా చెప్పండి, బైక్ లేదని, బుల్లెట్ లేదని, కారు లేదని చెప్పండి. చెప్పండి చెప్పండి. మాట్లాడతలేదే. ఎప్పుడు బాధపడాలి. హల్లెలూయా. ఓకే. మీ యొక్క అయ్యగారు కారుకు ముందు వెనకాల కారు ఉంది కదా, ఆ కారు కలర్ ఏంటి? వైట్ కారేనా, నల్ల కారా? ఏమో ఎకరాల పెట్టి మారిపోయినాయి ఎర్ర కారులా. కానీ ఏమండి, ఇక్కడికి ఏ కారు వచ్చినా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళినప్పటికీ చెప్పాలా, ఎర్ర కారు అయిపోవాలా. ఎంత తెల్లలోడైనా నల్లోడైనా కూడా ఈ వికారాబాద్ మట్టట్టుకుందంటే, హైదరాబాద్కి ఏ కారు అయితే ఏ బైక్ అని వచ్చిందంటే తాండూలని చెప్పడం శంకరపదం, ఇది వికారాబాద్ కంపల్సరీ వచ్చింది. ఇది వికారాబాద్. ఎందుకంటే ఆ కలర్ చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. వచ్చింది తెల్లగారేనా? ఏమండి, తెల్లకారే. హల్లెలూయా. చిన్న విషయం చెప్పి మన సబ్జెక్టులోకి వెళ్ళిపోతాం. సబ్జెక్టు మొత్తం బయటకు వెళ్ళాం, సబ్జెక్టులోనే ఉంటాం. ఒకనొక సైకిల్ ఒకనొక సమయంలో పుట్టారు. నేను పుట్టినప్పుడు మిగతా నలుగురికి తెలీదు. మా ఊర్లో ఎవరైనా సైకిల్ తొక్కుతూ ఉంటే సైకిల్ స్టాండ్ వేస్తే యాక్షన్ చేసిన వాళ్ళు చూపుతాను. ఇది బెల్లా, ముట్టుకుంటే ఎందుకు ముట్టుకుని తిట్టేసేవాడు. ఇది బెల్ల, ఒకసారి కొట్టు చూద్దాం. ఎవడ లేకుండా అటు చూసి కొట్టేవాడు. కొడుతూ ఊరుకుంటుంది. ఏం చేస్తుంది? టీ సౌండ్ అవుతుంది. ఎవడన్నా వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే నాకు సైకిల్ లేదు. దీనికి చక్రాలు ఉంటాయా, దీనికి సైన్ అంటారా, దీనికి పెడలు అంటారా అని పిల్లరా. సైకిల్ అంటూ ఎగాదిగా చూసిన వ్యక్తిని నేను. అప్పుడు సైకిల్ ముఖమే ఎరగని పిల్లరా, ఈ నా జీవితానికి ఇంకెంతవరకు తెల్లకారు వరకు తీసుకొచ్చిందంటే చెప్పాలా? మీకు అర్థమైందా? ఈరోజు మీరు మార్చుకోండి. మీరు అలాగా ఎవరైనా బట్టలు వేసుకుంటే, ఎవరైనా చెప్పులు వేసుకుంటే, ఎవరైనా లెక్క పీచే చికెన్ బిర్యానీ తింటున్నామని చెప్తే, అవునా మా అమ్మ చికెనుండి 1/2 కిలో చికెనుండి ఎంతమంది చదువుతారు? 5 కాదు ఇంకా చదువుతారు. వాడు చికెన్ జాయింట్ బిర్యానీ అంటే ఏ బిర్యానీ అది ఎలాగుంటుందో అనుకున్న వాళ్ళు, ఎలాగుంటుందో అనుకున్న వాళ్ళు దేవుడు ఇప్పుడు తినిపించేసిండా? గట్టిగా మేము చెప్తాం హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే, యేసు పిల్లలు మన బ్రతుకులు మార్చేవాడు, యేసు మన జీవితాన్ని మార్చేవాడు. పిల్లల ఎక్కడ తృణీకరించబడ్డామో అక్కడే దేవుడు తన ఘనమైన నామములో ఆయన హెచ్చించే దేవుడు. హల్లెలూయా. గట్టిగా మేము చెప్దాం. ఇప్పుడు మీ అయ్యగారి సామ్యూయల్ గారి గురించి చెప్తాను. చెప్పిన తర్వాత అదే సబ్జెక్టులోకి వెళదాం. మీ అయ్యగారు మర్చిపోవచ్చు, కానీ మరి నా కంట్లతో కెమెరాలు షూటింగ్ అయ్యాడు కదా ఆయన. ఇయర్ జ్ఞాపకం లేదు, కానీ వచ్చేసారి మళ్ళీ చెప్తారు. ఇయర్ జ్ఞాపకం చేసుకుని వికారాబాద్లోని ఇక్కడే ఏం ఆశ్రయం అది, ఆశ్రయ. ఇక్కడ స్మిత్ గారి ద్వారా పిల్లలు ట్రైబల్స్కి అప్పుడు హాస్టల్ ప్రారంభమైంది. కేడు ప్రసాదయ్య గారి ద్వారా ఇక్కడ ఈ క్యాంపస్లో 2 రోజులు పిల్లల 3 రోజులు యూత్ మీటింగ్ జరిగింది. సుమారుగా 300-400 మంది పిల్లలు ప్రతిరోజు హాజరయ్యేవాడు. అప్పుడు మీ అయ్యగారు ఏ క్లాస్ అంటే, అయ్యా నాకు ఇస్తుంది అవునా కదా, ఇంటర్మీడియట్ అయినా. అప్పుడు డ్రెస్లు ఎట్లా తెలుసా? లూజ్ ప్యాంట్, సెట్. ఈరోజు ఆడపిల్లలు సీనియర్ దాన్ని ఏమంటారు?
పైగా అసలు ఏదో మా తెలియదు, వాళ్ళ పేరు రావు. షర్ట్ ఏమో ఇక్కడికి ఉంది, ప్యాంట్ ఏమో ఇది ఉన్నది. అసలు మనిషి ఎంతకెంత లూజ్ చేస్తే ఇంకా అంతది. అక్కడ స్కిట్లో డ్రామాలో కటింగ్ మాస్టర్ మాట సగం కటింగ్ చేసి యేసు ప్రభుని గురించి చెప్తూ ఉంటాడు. వాడు వెళ్ళిపోదామంటే చేతిలో కత్తితో భయపడుతున్నాడు. ఆ స్కిట్లో ఫస్ట్ కూడా నేను చూసిన ఈ కటింగ్ మాస్టర్ని ఎవరి ఈ రోజు కూడా ఆయన మాటకి భర్త అవుతాడని, మా ఇంటికి అల్లుడు అవుతాడని, ఈ రోజు సేవకుడు అవుతాడు. ఆ రోజు నాకు ఏమి కూడా తెలియదు, ఇంటర్మీడియట్ ఆయన. అప్పుడు చూసిన తర్వాత మా చెల్లి కోసం సంబంధానికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ కూడా ఏముంది స్కానర్ సామ్యాన్ని ఎప్పుడు చూసినా కూడా అదే జ్ఞాపకం వస్తుంది. హల్లెలూయా. అతని బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పే ఉంటాడు. ఈ పరిచర్యలో ఈరోజు వరకు ఇంకా ఇంత పొడుగు సొక్కా వేసుకుని, ఏమండి ఇంత ప్యాంట్ వేసుకుని అడిగి పొడిచి ఎప్పుడుతో లేడు. ఎందుకో తెలిసేయా, ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడ్డాడు. విలువైన వారము. గట్టిగా ఆమె చెప్తాం. ఈ రోజు నీ స్థితి జ్ఞాపకం చేసుకోవద్దు. ఈ రోజు నీ స్థితి కొంచెమై ఉండవచ్చు, ఈ రోజు నీ స్థితి బలహీనమై ఉండవచ్చు, ఈ రోజు నీ స్థితిలో నీ కుటుంబం పట్టించుకోకపోవచ్చు, నీ అన్నదమ్ములు పట్టించుకోకపోవచ్చు, నీ గ్రామము నిన్ను ఇప్పుడు అర్థం చేసుకోకపోవచ్చు, నీ విద్య చదివే స్కూల్ అర్థం చేసుకోకపోవచ్చు. యేసయ్యను బాగా అర్థం చేసుకున్నాడు. గట్టిగా ఆమె చెప్తే హల్లెలూయా. ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు మన జీవితంలో అనేకమైన ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఆ రీతిగా యేసయ్య 30 సంవత్సరాల వరకు ఎవరికి అర్థం కాలేదు. 30 సంవత్సరాల వరకు యేసయ్య వడ్రింగ వారి కుమారుడిగానే ఉన్నాడు. వడ్రింగ చేసుకునే భార్య యేసేపుకు భార్యగా ఉన్న మరియకు కుమారుడిగా ఉన్నాడు. 30 సంవత్సరాలు పూర్తయింది. 3.5 సంవత్సరాలు 31 సంవత్సరం నుంచి 33.5 పిల్లరా 3.5 సంవత్సరాల్లో భూలోకంలోని యేసయ్య ప్రభావితం చేశాడు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేయాలో అది చేసి వెళ్ళిపోక ముందు ఏవేలు ప్రవక్త చేత ప్రవశించబడి యొక్క వాగ్దాన జ్ఞాపకం చేశాడు. లోక సువార్త 24 చివరి వచనాల్లో ఆ మాట ఉంటుంది. బైబిల్ తీయొద్దు, రాసుకోండి, తీయమన్నప్పుడు తీదురు కానీ. ఓకే, బైబిల్ తీసుకుని ప్రాణం చెప్తూ ఉంటే ఈ రోజున వర్తమానాన్ని ముగించలేదు. అక్కడ ఒక మాట ఉంటుంది. యేసు ప్రభు చెప్తాడు, కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఎప్పుడు అని అంటే యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత ఈ భూలోకములో ఎన్ని రోజులు సజీవుడిగా జీవించాడు. పునరుత్థానమైన తర్వాత ఎన్ని రోజులు మీకు తెలుసు, కానీ మౌనం ఉన్నారు. కానీ ఇప్పుడు తెలిసింది, ఎప్పుడు మర్చిపోయిన మాట. మీరు అంత జాగ్రత్తగా యేసు ప్రభు 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత పునరుత్థానమైన తర్వాత ఈ భూలోకంలో ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. ఎన్ని రోజులు అండి? ఎన్ని రోజులు? 40 రోజులు. ఎప్పుడు ఎలాగా? పునరుద్ధరణ తర్వాత. యేసు ప్రభు సిలువ వేయబడక ముందు 33.5 సంవత్సరాలు ఉంటే యేసు ప్రభు పునరుద్ధరణ తర్వాత 40 రోజులు ఉన్నారు. ఆయన పొడిసిన వారు ఆయన చూశారు, అవమానపరిచిన వారు ఆయన చూశారు, నిందించిన వారు ఆయన చూశారు, కొట్టిన వారు ఆయన చూశారు, సిలువ వేసిన వారు ఆయన చూశారు. అప్పుడేమో యేసయ్యను కొట్టిన వాళ్ళు, యేసయ్యను తిట్టిన వాళ్ళు, యేసయ్యను పొడిసిన వారు, యేసయ్య సిలువ వేసిన వారు సిలువ వేయండి వేయండి చేశారు. ఇప్పుడు యేసు పునరుద్ధరణ తర్వాత యేసు దుర్మార్గం ఎవరో రావటం లేదు. ఎందుకో తెలుసా? ఓరి నాయనో, నా చెయ్యిలో ఆయన కొట్టిని, ఆయన పట్టించిని, ఆయన మీద ఉమ్ము వేసిని, ఆయనకి తీర్పు తీర్చాము. ఇప్పుడు అది ఆయన మరణం ఆయన బంధించలేదు. పునరుత్థానుడే తిరిగి వచ్చాడు. ఇప్పుడు నేను కనపడ్డాననుకో, పగబట్ల ఆయన పట్టుకున్నాడు అనుకో, నేను గోతులోకి వెళ్ళిపోతాను అని పారిపోతూ ఉండేవారు. 40 రోజులు పిల్లలు భూలోకంలో యేసయ్య పునరుత్థానుడే సజీవుగా జీవించాడు. 12 మంది శిష్యులు ఒకరు తొందరపడి చనిపోయాడు, 11 మంది చెదిరిపోయారు. రోమీలకు భయపడి వాళ్ళందరూ సమకూర్చాడు. పునరుద్ధానిక ప్రభావం ఇచ్చాడు. దేవుని యొక్క శక్తి కోసం జ్ఞాపం చేశాడు. యేసు ప్రభు తర్వాత వీళ్ళు ఏం పని చేయాలో ముందు చెప్పినవే మళ్ళా ఆయన వాళ్ళకి బోధించడం అనేది జరిగింది. ఆ తర్వాత అంటాడు, ముందే వెళ్తానన్నాడు, వెళ్ళిపోయి 3 రోజులు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు అంటే 40 రోజులు అయిన తర్వాత ఇంకెళ్ళడు. ఇంకా ఎవరు ఈయన పట్టుకోరు, ఎవరు ఈయన కొట్టడో, ఈయన కొట్టకపోతే ఈయన కొడకపోతే మనల్ని ఎవరు కొడరు అనుకున్నారు శిష్యులు. మళ్ళా అంటాడు 30 రోజుల తర్వాత మళ్ళా నేను వెళ్ళిపోతాను అంటాడు. మళ్ళా ఏమంటాడు? మళ్ళా నేను వెళ్ళిపోతాను అంటాడు. ఆ రీతిగా 40 రోజులు ఉన్నాడు. ఒక మాట చెప్పాడు,
నేను వెళ్ళటం మీకు మంచిది, పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను. పరిశుద్ధాత్మను ఎలాగనంటే నా తండ్రి వాగ్దానం చేసిన ఆ వ్యక్తిని మీ మధ్యకు పంపిస్తాను. ఆయన ఎవరండి? ఎవరో మనకు అర్థమవుతుంది. ఆయన ఉండడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి అన్న మాట చూస్తే యోహాను సువార్త 14వ భాగంలో, యోహాను సువార్త 16వ భాగంలో ఆయన గురించి యేసు ప్రభువే మాట్లాడాడు. ఆయన ఆదరణకర్త. ఎవరండి చెప్పండి? మనకి ఎప్పుడైనా బాధ, కష్టంలో, ఇబ్బందులు ఉన్నప్పుడు మంచి 5 స్టార్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇస్తే ఎంతమందికి ఆనందం కలిగితే చెప్పండి. బాధలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, జ్వరం వచ్చో, హెడేక్ వచ్చో, ఎవరైనా మనల్ని కాని మాట పలుకో, లేకపోతే ఇబ్బందులో ఉన్నాం, మనసంతా బాగలేదు, ఉదయం అంతా బాగలేదు, అప్పుడు మనకి ఏం కావాలా చెప్పండి? అంతేనా? ఆదరణ కావాలి. చాలా మంది భూలోకంలో ఆ ఆదరణ ఇచ్చేవారు ఉంటారు. ఆ కాసేపే ఆ కాసేపు మనకు ఆదరణగా చాలా మాటలు చెప్తారు. ఇంటి బయటికి వెళ్ళి అలాగా మన జీవితంతో ఆట ఆడుకుంటారు. వాళ్ళు సరైన ఆదరణ ఇచ్చేవారు కాదు పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణకర్తగా ఆయన ఇచ్చాడు. తర్వాత అంటాడు ఎల్లప్పుడూ మన మధ్య ఉండడానికి, ఎల్లప్పుడూ మనతో ఉండడానికి, మనలో ఉండడానికి, సర్వసత్యములు నడిపించడానికి, రాజ్యము గురించి, నీతిని గురించి, పాపమును గురించి, తీర్పు నుంచి ఒప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కార్యము చేయగలుగుతాడు. ఈరోజు సంఘము పిల్లరా ఈ పరిశుద్ధాత్మ దేవుడు పక్కన పెట్టేశారు. పరిశుద్ధాత్మ పిల్లల నిర్లక్ష్యం చేయటం అనేది జరిగింది. గట్టిగా ఆమె చెప్దాం హల్లెలూయా. తండ్రి వాగ్దానం చేసింది 2026 సంవత్సరాల క్రితం పిల్లరా 40 రోజులు పునరుద్ధానం యేసు పిల్లల వారికి అగపడిన తరువాత ఆ ఒలీవ కొండ పైన వారందరూ చూస్తూ ఉండగానే పరలోకానికి ఎత్తబడ్డాడు. ఎవరు? యేసు ప్రభు. వారి చేతులు పెట్టి ఆశీర్వదించి నేను వెళుతున్నాను, నేను వెళ్ళిపోయాననేసి మీరు వెళ్ళిపోవద్దు, మీ ఇళ్ళకి మీరు యెరూషలేము పట్టణంలోకి వెళ్ళండి. తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీ మధ్యకు నేను పంపిస్తాను, కనిపెట్టండి, ఎదురు చూడండి అని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ముందు అలాగే వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారు? యేసు ప్రభు సరిపోయి సమాచారం పడితే ఏం చేశారు? కాలికాయ 2 సొమ్ము నీళ్ళు, నెత్తిక నీళ్ళు వేసుకుని ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోయి ఆ రోమిలకు భయపడి కుమ్మ తరువు పెట్టుకున్నారు. కొంతమంది ఇంతవరకు యేసు ప్రభుతో ఉన్నాం, రోజు టిఫిన్ దొరికేది, రోజు లంచ్ దొరికేది, రోజు డిన్నర్ దొరికేది, బట్టలు దొరికాయి. ఇప్పుడు యేసు ప్రభు లేడు, మనకి ఎవడ బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాడు? ఎవరు మధ్యాహ్నం అన్నం తీసుకొస్తారు? ఎవరు రాత్రి అన్నం తీసుకొస్తారని ఆ ఇంట్లో కూర్చుని ఏడుస్తున్న వాళ్ళుగా ఉన్నారు. అలాగే ఇలాగ 3 రోజులు వచ్చేసిండు ఆయన, మళ్ళాగపడ్డాడు. గట్టిగా ఆమె చెప్దాం. 40 రోజుల తర్వాత మళ్ళీ ఎలా వెళ్ళిపోవాలా? అలాగే వెళ్ళిపోవాలా? వెళ్ళలేదు. మొదట వెళ్ళి తప్పు చేసినాం, ఈ రెండోసారి వెళ్ళొద్దు. మనం వెళ్ళకుండా ఏం చేయాలో కూడా ఆయన చెప్పాడు. నేను పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు పంపిస్తాను, ఆయన వచ్చే వరకు ఈ స్థలమును విడిచి హల్లెలూయా. 2026 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా ఈ లోకానికి రావడానికి ఆదిమ యొక్క అపోస్తులు మేడగదిలో 10 రోజులు కనిపెట్టారు. గట్టిగా మేము చెప్తాం. ఎన్ని రోజులు? 10 రోజులు కనిపెట్టారు. అయితే 40 రోజులు ప్లస్ 10 రోజులు. ఎన్ని రోజులని? 50 రోజులు. 50 రోజులనే అపోస్తులిక 2వ అధ్యాయంలో మొదటి భాగంలో పెంతెకోస్తు పండుగ దినమనే మాట కనిపిస్తుంది. ఏమాట? పెంతెకోస్తు అంటే 50 రోజులు మాట. ఏం రోజులు? 50 రోజులు. ఇక మర్చిపోతారా? పెంతెకోస్తు అంటే ఏం చెప్పాలా? 50 రోజులు. ఎలాగా? పునరుద్ధారణై సజీవుడిగా ఉన్న 40 రోజులు యేసు ప్రభు, తర్వాత యేసు ప్రభు పరమకి ఎక్కబడిన తర్వాత 10 రోజులు మీరు కనిపెట్టారు. దాన్ని కలిపి 50 రోజులు మాట. 10 రోజుల తర్వాత వారి మేడగదిలో వారు కనిపెట్టి దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి పిల్లరా ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ
దేవుడు మహిమపరుస్తున్నారు. నా తండ్రి వాగ్దానం చేసింది మా మధ్యకు పంపిస్తావని యేసయ్య చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్యకి రండి, మీరు వస్తేనే కానీ మేము సత్యవంతులు కాలేం, మేము బలవంతులు కాలేం, మేము నీ కోసం జీవించలేమని వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. 10 రోజుల తరువాత పరిశుద్ధాత్మ దేవుడు 2026 సంవత్సరాల క్రితం మేడ గదిలోకి వచ్చాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మేడ గదిలోకి వచ్చిన తర్వాత ఆత్మ వారిని తాకినప్పుడు అందరూ కూడా దేవుని యొక్క శక్తిని అనేది పొందుకున్నారు. ఇప్పుడు మీకు పెద్ద పరీక్ష. వాళ్ళకి ఆ రోజు 2026 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు వారు ఉన్న మేడగదిలోకి రావడానికి 10 రోజులు పడితే ఇప్పుడు మనకి ఎన్ని రోజులు పడుతుంది అంటారు? చెప్పాలా? ఎన్ని రోజులు పడుతుంది అంటారు? కాబట్టి ఇప్పుడు మనం ఎన్ని రోజులు కనిపెడతాం? కనీసం రేపు పొద్దు వరకు ఉందామా? చూసారు అలా చూస్తారు? మీ నవ్వులోనే అర్థమైపోతున్నారు. అయ్యారు మీరు ఇంటే ఉన్నాడు పొద్దున వరకు, ఇంకొక అరగంట తర్వాత మీరు ఉండమన్నా ఉండవు. మీరు ముగిస్తే ఉన్నత కథ సగమెట్టి వెళ్తాం. మీరు ముగించకపోతే మాకేం బాధ? మా దారి మీరు ఎంతమంది అవుతున్నారు? మీ నౌకర్యం అర్థమా? లేకపోతే లేదా? అయ్యారు పరిశుద్ధాత్మ దేవుడు ఉండమంటే ఆయన పొందుకుని వెళ్తాము. ఒక రోజు కాదు, ఒక రాత్రి కాదు, వాళ్ళు 10 రోజులు అయితే మాకు 10 నెలలు పడుతుందేమో. ఇక మంత్రి విడిచిపెట్టి వెళ్ళమని ఎంతమంది అంటారు? అయ్యేనా ఆయన అది ముందన్నది కరెక్ట్. ఇంకొక అరగంట తాగితే మీరు ఉండమన్నా, మీరు ఉండొద్దన్నా మేము వెళ్ళిపోతామన్నది కరెక్ట్. అవునా? హల్లెలూయా. ఎంతో మందికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకాలని ఆశపడుతున్నారు ఈ రాత్రి కాల సమయంలో. చెప్పండి, ఎంతమంది తాకరు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక దేవుడు కాదు, త్రిత్వములో ఏకత్వం ఉన్నది. నేను సింపుల్గా చెప్తాను. మనం ఈ రోజు బ్రతుకున్నామంటే 3 ప్రక్రియలు ఉన్నాయి. ఏవండి? శరీరము, ప్రాణము, మూడవది ఆత్మ. చెప్పండి. శరీరము, ప్రాణము, ఆత్మ. ఏమండి? శరీరము, ప్రాణము, ఆత్మ. రక్తం ఎందులో ఉందో చెప్పండి. రక్తానికి ఏముందో చెప్పండి. చూసారా? రక్తానికి ప్రాణం ఉంది. ఏముంది? రక్తానికి ప్రాణము ఉంది. రక్తానికి ప్రాణం ఉంది. కానీ ఆ రక్తం శరీరంలో ఉంది, మనకి ఏమీ చేయదు. 100 కేజీలు ఏది మోతుంది? శరీరం మోతుంది. శరీరం 100 కేజీలు మోతుందంటే మన ఒంటిలో కనీసం ఒక 5 లీటర్ల నుంచి 6 లీటర్ల వరకు మన శరీరంలో ఉంటుంది. అందులో 1 లీటర్ రక్తం పోయిందని అంటే 100 కేజీలు బరువు మోతుందా? కోమలకి వెళ్ళిపోతాడు. ఎందుకు 100 యొక్క ఆ యొక్క లీటర్ యొక్క రక్తం అనేది ఇదైనప్పటికీ వాడు కదలలేడు. మళ్ళా రక్తం పెంచుకునే వరకు మంచం దిగా లేడు. అందుకే మీ రక్తం ఎప్పుడు ఇచ్చినప్పుడు నాకు చాలా రక్తం ఉంది, 1 లీటర్ తీసుకో అనగా తీసుకోరు వాడు. 300 ml అంతకన్నా ఎక్కువ వస్తే 500 ml అంతకన్నా ఎక్కువ తీస్తే మన కలుపు గీతాయి, వెళ్ళిపోతాం మధ్యాకాశాన్ని. ఏమండి? కానీ ఆ రక్తము బరువు మోయలేదు. కానీ ఆ రక్తము ఈ శరీరం 100 కేజీలు బరువు మోయడానికి శక్తిని ఇస్తారు. జీవింప చేయడానికి ఆ రక్తం అనేది ఇస్తూ ఉంటుంది. 3 శరీరము, ప్రాణము. మీ ప్రాణం ఎక్కడుందో చెప్పండి. మీ ప్రాణం ఎక్కడుందో చెప్పండి. ఇందాక చెప్పారు ప్రాణము రక్తములో సరే మనిషిని పోయొద్దు. మళ్ళీ ఎవరైనా పోషించేది కనుక ఎప్పుడు మీరు చూడండి, మీ అమ్మో మీ నాయన ఇప్పుడు ఏమంటే ఎప్పుడు కోడిని పీక్కు సలహా వదిలేస్తారు. 2 నిమిషాలకు వచ్చే అవుతుంది, కొట్టుకుని. ఎందుకు? దాని ప్రాణం ఎలా పోయింది? రక్తమంతా పోయినప్పుడు ప్రాణము పోయింది. కాబట్టి శరీరము, ప్రాణము, ఆత్మ ఉంది. మనకి ఏముంది? ఆత్మ. ఇప్పుడు మనిషిలో ఉన్న ఆత్మలో 2 ఆత్మలు పనిచేస్తాయి. ఒకటి దైవాత్మ, రెండవది చెప్పండి దురాత్మ. మనిషి ఆత్మలో ఏదో ఒక ఆత్మ పనిచేస్తుంది. ఈ రోజు మీరు ఏ ఆత్మ పనిచేస్తుందో జ్ఞాపకం చేసుకోవాలి. గట్టిగా మేము చెప్దాం. మనకి దేవుడు శరీరం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. దెయ్యం ఎవరు పడుతుందండి? మన శరీరాన్ని కాదు, దెయ్యము రక్తాన్ని కాదు. దెయ్యం ఎవరు పడుతుంది? మన ఆత్మలో పడుతుంది. మీకు అర్థమైందా?
అందుకే అంతవరకు మంచిగా ఉన్న వాళ్ళు దెయ్యాలా ప్రవర్తిస్తారు. గల కారణం ఏంటి తెలుసా? ఈ ఆత్మలోకి దెయ్యపు ఆత్మ, దెయ్యాలు ఉన్నాయి అని ఎంతమంది నమ్ముతున్న వాళ్ళు నమ్మడమేనాయి. సూసి ఈరోజు పట్టుకున్నాయి, సూసి బెడ్డెక్కేసా కూడా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి? దెయ్యము పట్టుకునేవాడు, దెయ్యపు చేష్టలు, వాడి మాటలు, వాడి పనులు తీరు మాత్రం అంతా ఇంత కాదే కాదు. ఆ దెయ్యపు ఆత్మ మనిషి ఆత్మ పెట్టినప్పుడు గందరగోళం అవుతుంది. ఆ దెయ్యము ఆత్మ పోయిన తర్వాత మనకి దేవుడు పిల్ల దైవాత్మనిస్తే దైవాత్మ పిల్లలం అవుతాం. హల్లెలూయా. కాబట్టి దినము పిల్లల క్రైస్తవులకు అర్థం కాలేనిది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడిని అర్థం కాలేదు. గట్టిగా మీకు చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడి పిల్లలు మనలోకి వస్తే, మనలో ఉంటే, మన మధ్యన ఉంటే పిల్లల దైవాత్మ కలిగిన వారిగా మనం అయిపోతాం. హల్లెలూయా. మన చూపు మారిపోతుంది, మన వినికిడి మారిపోతుంది, మన మాట తీరు మారిపోతుంది, మన నడక మారిపోతుంది, మన క్రియలు మారిపోతాయి, మన ప్రవర్తన అంతా కూడా మారిపోతుంది. గట్టిగా హల్లెలూయా. ఈ రోజు నేను మారాను అంటే, ఈ రోజు నేను ఎలాగున్నానంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగిన తరువాత ఆయన పట్టుకుని నడుస్తూ ప్రారంభించాను. పట్టుకున్న తర్వాత ఆ జీవితం ఎలాగ మారిపోయింది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు కూడా ఇక్కడ రాకముందు ప్రభువా, నీవు నాతో రాకోకుండా, నీవు నాలో ఉండకుండా, నీవు నాతో మాట్లాడుకోకుండా ఓపెన్ మెరాకల్గా హాస్పిటల్ చర్చకి వెళ్తున్నాను. 15 సంవత్సరాలు సీనియర్స్ ఉన్నారో, 20 సంవత్సరాలు సీనియర్స్ ఉన్నారో, 5 సంవత్సరాలు సీనియర్స్ ఉన్నారో, నాలాంటి పాస్టర్ గారు, ప్రసాద్ గారు ఎన్ని ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నారు. ప్రభువా, నేను మాట్లాడితే వాళ్ళు వింటారా? నీవు మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవ నా రూపాన్ని చూస్తారు, కానీ నేను మాట్లాడినప్పుడు నీ మాట వినాలని కూడా ఆయన తీసుకుని వచ్చారు. గట్టిగా ఆమె చెప్దాం. ఆయన నాతో ఉన్నాడు కనుక కనిపించేది నేనే, కానీ మాట్లాడేది ఆయన. మీరు ఈరోజు ఇంతవరకు కూర్చున్నారంటే ఆయన మాట్లాడుతున్నారు కనుక. లేకపోతే ఇప్పటికి ఎన్ని ఫోన్లు వచ్చినా మీకు? గట్టిగా ఆమె చెప్దాం. యేసు నామములో పూల నాగిపోయి, గట్టిగా ఆమె చెప్తాం. మీ స్విచ్ ఆఫ్ చేయకపోయినా అక్కడ ఆగిపోయి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలన్న వారు ఆమె చెప్దాం. ఈ రోజు నుంచి ఆయనతో సహవాసం చేస్తానన్న వారికి ఆమె చెప్దాం. ఆయనను ఉపయోగించుకుంటానన్న వారు ఆమె చెప్దాం. మీకు డబ్బా ఫోన్ తీసేసి స్మార్ట్ ఫోన్ ఇస్తే ఏం చేస్తారు మీరు? తల్లిని అడుగుతున్నా, మనవరాలను వాడు అంతగా చిన్నవాళ్ళు అయితే పక్కన ఒరే ఇది ఎలా ఆన్ చేయాలో, ఎలా నక్కాలో, యూట్యూబ్ ఎలా చూసుకోవాలో నేర్పించాలి. ఏం చేస్తామో వాడికి సాకిలైట్ 10 రూపాయలు, 15, 20 రూపాయలు ఇచ్చి ఎట్లాగైనా కూడా నేర్చుకుంటాం. ఏమండి? మన 90 సంవత్సరాల ముసలమ్మ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి అభ్యసుకుంటుంది. ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాల ముసలమ్మ. పిల్లరా, మనకి రానిది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దేవునికి ఆత్మతో సహవాసం చేయడానికి మనం నేర్చుకోము, ఆసక్తి చూపించాం. అందుకే మన జీవితంలో అద్భుతాలు చూడలేకపోతున్నాం. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. 2026 సంవత్సరాల క్రితమే స్మార్ట్గా ఉన్న హోలీ స్పిరిట్ అనే టెక్నాలజీని ఈ లోకానికి దేవుడు పంపించాడు. కానీ ఈ రోజున ఆ యొక్క స్మార్ట్ హోలీ స్పిరిట్ని ఈరోజు ఎంతవరకు అవగాహన కాలేదు. ఈరోజు మీలో చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఈరోజు ఆయన తీసుకెళ్ళిపోతారు మీతో పాటు? గట్టిగా మేము చెప్తాం. నాతో పాటు తీసుకొచ్చినాం, మాతో పాటు తీసుకొచ్చినాం. ఆయన కారులో లేడు, మా బ్యాగ్లో లేడు, మా మీద ఉన్నాడు, మాలో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు, ఇప్పుడు మీ మధ్యన కూడా ఉన్నాడు. ఒక పరిశుద్ధాత్మ దేవుడి గురించి అంతా చెప్పాలంటే నేను అంతా చెప్పడానికి 2 రోజులు సరిపోవు, చాలా టైం పడుతుంది. జీవితంలో అనేకమైన విషయాలు, ఇన్ని సంవత్సరాలు, సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఆయనతో సహవాసం చేస్తూ ఈ రోజు వరకు ఆయన నాకు నేర్పిస్తున్నాడు. ఈ రోజు వరకు నేర్చుకుంటూనే ఇంతవరకు వచ్చాను. గట్టిగా మేము చెప్దాం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి? మరి నాకు ఎన్ని సంవత్సరాలు లెక్కేసుకోండి మీరు. ఏమండి? 40. మన ఆయన చూశారు కదా, మన ఆయన చూస్తే ఏది లెక్కేసుకోవచ్చు మీరు. 40 సంవత్సరాల నుంచి ఆయనతో సహవాసం చేశాను. ఆయన నాతో ఇంతవరకు సహవాసం చేశాడు. ఈరోజు ఎంతవరకు వచ్చాను. ఈరోజు విన్నావేమో, గ్రహించేవేమో, ఆయనతో సహవాసం చేయట్లేదేమో. నీవు ఆయనతో సహవాసం చేయకుండా, ఆయన నీతో సహవాసం చేసుకోకుండా మన జీవితంలో అద్భుతాలు చూడలేము. ఎన్ని సంవత్సరాలు అయింది యేసు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చి?
ఎన్ని సంవత్సరాలు అయింది? 2026 సంవత్సరాలు అయింది, నో డౌట్. ఎన్ని సంవత్సరాలు? 2026 సంవత్సరాలు. సంఘము ఎక్కడ ప్రారంభమైంది? ఫస్ట్ గుండా యెరూషలేములో. ఎక్కడ? మేడగదిలో. ఆ రోజు ఏ పండుగ దినము? పెంతెకోస్తు పండుగ దినం. పెంతెకోస్తు పండుగ దినం అంటే మర్చిపోతారా? హల్లెలూయా. మీకు చెప్తాను, గుర్తు చెప్తాను. ఈస్టర్ అయిన తర్వాత 50 రోజులు లెక్కేసుకుని ఏ క్యాలెండర్లో చూడండి, ఏ సంవత్సరం అయినా పెంతెకోస్తు డే అనేది ఉంటుంది. గట్టిగా మీకు చెప్తాం. ఈస్టర్ డేట్ నుంచి అంటే పునరుత్థాన యొక్క రోజు నుంచి 50 రోజులు లెక్కేస్తే ఏ రోజు వచ్చిందో ఆ రోజే పెంతెకోస్తు డే. ఈ యొక్క సంవత్సరం 2026లో ఈస్టర్ సండే ఏ రోజు? ఏ డేటు? అప్పుడే మర్చిపోయారా? ఏ డేటు? ఏప్రిల్ మార్చా? అమ్మా, ఏప్రిల్ 3వ తారీఖు గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5వ తారీఖు ఈస్టర్ సండే. ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఏ డేటు? మే 24. లెక్కేసుకోండి. 50 రోజులు అనేది వస్తుంది మీకు బండ గుర్తు చేయడానికి. అయితే 2026 సంవత్సరాల క్రితం ఏ పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చిన రోజే పెంతెకోస్తు సండే. గట్టిగా మేము చెప్తాం హల్లెలూయా. ఓకే, ఇక సమయంలో వాక్యంలోకి వెళ్దామా? నాయన అయ్యగారు ఇంతవరకు మాట్లాడారు, మీరు వాక్యంలోకి వెళ్తే ఎంతసేపు అన్నట్టు ఉండొద్దే. ఆల్రెడీ మీరు 90% వచ్చేసారు. మీ బ్యాటరీలో ఫుల్ ఛార్జ్ ఎంత అయిపోయింది? 90. ఎంత ఉంది? 10% కూడా ఫుల్ చేసి ఈ రోజు ముగించుకుందాం. గట్టిగా ఆమె చెప్దాం హల్లెలూయా. ఈ యొక్క సమయంలో పిల్లరా, ఒక్కసారి మీరు లూకా సువార్త 24వ అధ్యాయం త్వరగా 3 రిఫరెన్స్ మీకు జ్ఞాపకం చేసి ఈ రోజు ముగించుకుందాం. రేపటి దినం కోసం మనం సిద్ధపడదాం. ఈ యొక్క సమయంలో లూకా సువార్త ఆల్రెడీ అనేక సార్లు మీరు చదువు ఉంటారు, ఈ రోజు కూడా మీరు విని ఉంటారు. కానీ జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. మనం చెప్పినంత వాక్యం ఉందా లేదా అనేది మీకు రుజువు కావాలి కదా. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండడని వారితో చెప్పాను. ఆయన బేతన్య వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. గట్టిగా మేము చెప్తాం. ఎంతవరకు నేను చెప్పినంత యేసు ప్రభు చెప్పిన మాట విన్నారా? నా సొంత మాట నేను చెప్పలేదు. నా తండ్రి వాగ్దానం చేసేది మీ మధ్యకు పంపుచున్నాను. ఆయన చేతులు ఎత్తి వాడిని ఆశీర్వదించి ఆయన పైకి ఎత్తబడ్డాడు. వీడు ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, మీరు చెప్పకపోతే మళ్ళీ ఒక గంటకి వెళ్ళాలేనా? యెరూషలేము మేడ గదిలోకి వెళ్ళారు. ఇప్పుడు అపోస్తల కార్యం పోతాం. చూసావా ఎంత సులువుగా వెళ్ళిపోయినామో? అపోస్తల కార్యం. హల్లెలూయా. 1వ అధ్యాయము 1 నుంచి 1వ అధ్యాయం 1 నుంచి. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించే వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథం అందు రచించి. నా మొదటి గ్రంథం అంటే లూకా సువార్త మాట. లూకా భక్తుడి మాట చెప్తున్నాడు. తర్వాత 3వ వచనం దగ్గర నుంచి ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారు అగపడుచు. ఆయన శ్రమ పడిన తరువాత అంటే ఆయన పునరుద్ధరణైన తరువాత, నా మాటలు చెప్పలేదు, 40 దినముల వరకు శిష్యులు కాకపడ్డారు, పొడిసిన వారికి అగపడ్డారు, అవమానపరిచిన వారికి అగపడ్డారు, దూషించిన వారికి అగపడ్డాడు. ఎన్ని దినములు? హల్లెలూయా. 40 దినములు అగపడుచు దేవుడు రాజ్యముల గురించి బోధించు అనేక ప్రమాణములు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించెను,
మీరు యెరూషలేము నుండి వెలక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు ఎక్కడికి వెళ్ళక? యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. నా వలన తండ్రి వాగ్దానం చేసినది మీరు పొందుకునే వరకు కనిపెట్టుడు అని చెప్పాడు. హల్లెలూయా. కలెక్టర్ నుంచి నోటీసులు వచ్చింది. మన ఊర్లో ప్రతి ఒక్కరికి వచ్చే నెలలో 10,000 ప్రతి ఒక్కరి అకౌంట్లో పడతాయని చేసేసి, ఇప్పుడు వచ్చే నెలలో ఇక చూడు, ఉద్యోగం మానేసి, సద్యోగం మానేసి, వ్యాపారం మానేసి వచ్చే 10 వారి కోసం రోజు ఏం చేస్తారండి? పొద్దునే వెళ్తారు కలెక్టర్ ఆఫీస్కి, సాయంత్రం వరకు ఎప్పుడు పడతాయి? అలాగ నెల రోజులు వెళ్తారు. కొంతమందికి పడితే కొంతమందికి పడవు. దేనికోసం? ఏమండి? 10,000 కోసం, 100 రూపాయల కోసం, 1,00,000 రూపాయల కోసం కళ్ళు కాయలు కాసినట్టు, చెప్పులు అరిగిపోయినట్టు నడిచి 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 ప్రయాసపడి నిరాశతో ఉన్న జీవితం ఎంతమంది ఉన్నాయి ఇక్కడ? మీకు ఉన్నాయి కదా? ఉన్నాయి కదా? కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడానికి కనిపెట్టమంటే, నేను ఇలా మాట్లాడుతాను కాబట్టి కళ్ళు అలాగే చూస్తూ ఉన్నారు. నేను ఎంత మాట్లాడి ఒక అరగంట అయ్యాననుకో, వెనక ముందుకి అయిపోతాయి. ఎందుకో తెలుసా? క్రైస్తవ జీవితానికి, ఆత్మీయ జీవితానికి కనిపెడతాము అనేది ఇది ఉండదు. ఎందుకంటే మనం చాలా బిజీ. పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉండాలంటే ఆయన కోసం మనం ఏం చేయాలా? కనిపెట్టేవారుగా, ఎదురు చూసేవారుగా ఉండాలి. క్రైస్తవులకి రోజు యేసుప్రభు అర్థమయ్యాడు, కానీ యేసుప్రభు ఎవరి కోసం చెప్పాడో, ఎవరిని మీకోసం పంపిస్తా అని చెప్పాడో ఆయన ఇంకా అర్థము కాలేదు. హల్లెలూయా. ఒక విషయం మీకు ఇలా చెప్తాను, ఇంకొక 5-10 నిమిషాలు ముగించేసరికి అయిపోయింది మంది. ఎందుకంటే 90% ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఎంత పర్సెంట్? 10%. ఇప్పుడే మున్సిపాలిటీ వ్యాన్ వచ్చింది. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండండి. షాపుల్లో ఉన్నారా, రోడ్డు మీద ఉన్నారా, ఇళ్లలో ఉన్నారా, బయటికి రావద్దు. ప్రమాదం వస్తుంది. ఎవడో వచ్చాడంట, ఎవడో బాంబు వేసాడంట, ఆ బాంబు పేలైతే బయటికి వెళ్ళడం చచ్చిపోతారు. ఉన్న పాటలు ఉన్న స్థలాలే ఉండండి అని మున్సిపాలిటీ ప్రకటించాడు అనుకో, ఎవరైనా ఈ స్థలం విడిచిపెట్టి వెళ్తారా? ఎందుకు? అది చెప్పాడు. బాంబులు వేసేవాడు వచ్చారంట, ఆ బాంబు పేలిందనుకో రోడ్డు మీద వచ్చి చచ్చిపోతారు. ఎక్కడున్నారో అక్కడ ఉన్నట్టే. అయ్యగారు మేము వెళ్ళను బాబు, ఇక్కడే ఉంటామంటారు. ఎందుకు? ప్రాణభయం. ఆ ప్రాణభయం కోసం వెళ్ళం. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడి కోసం కనిపెట్టండి. మీ జీవితాలు శక్తివంతంగా ప్రభావితం అవుతాయనంటే మాకు అవసరం లేదులే. ఎలా ఉంటుంది? మాకు అవసరమో లేదులే, మీరే ఉంచుకోండి, మీరే చెప్పుకోండి, మీరే చూసుకోండి అన్న రీతిలో ఈరోజు సంఘం అనేది ఉన్నది. గట్టిగా మేము చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అర్థమవుతుంది కదా? 8వ వచనంలోకి వద్దాం. చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల అంతటను, భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పను. హల్లెలూయా. మీ పేరు పిల్లరా మాట్లాడితే ఆ అమ్మాయి చాలా గ్రేట్, ఆ అబ్బాయి చాలా గ్రేట్, ఆయన ఆ కుటుంబం అంటే అమ్మో సామాన్యమైన కుటుంబం కాదు అని చెప్పుకోవాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? ఎవరికి లేదు ఆశ? ఓ మై గాడ్, హల్లెలూయా. అందరికి ఆశ ఉంటుంది. అయితే ఆ ఇళ్ళ పడికుమాలిల్లు, ఆడ పడికుమాలోడు, ఆమె పడికుమాలకి ఎందుకు ఉపయోగపడరు అని చెప్పుకోవాలి. ఎంతమంది అనుకుంటారు? ఏమీ లేకపోయినా అలా అనిపించుకోవడము ఉండదు. హల్లెలూయా. మన గురించి 10 మంది చెప్పుకోవాలి. మన పేరు 10 మందిలో గొప్పతనంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుతారు. మీరు ఈ రోజున మన పేరుని ఎవరు హెచ్చించరు, మన స్థితిగతులను ఎవరు కూడా హెచ్చించరు. మన స్థితిగతులు హెచ్చించేవాడు ఆయనే. మనం హెచ్చింపబడాలంటే మనకు అవసరమైన ముందుగానే ఆయన వాగ్దానం చేశాడు. తండ్రి క్రీస్తు ద్వారా ఆయన మన కోసమే పంపించాడు. ఆయన పేరు ఏం పేరు? ఇంకా మీకు ఎక్కలేదు, ఇంకా 90లో ఉండిపోయారు.
ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన ఆహ్వానించాలి. గట్టిగా ఆమేన్ చెప్తా. ఆయన ఆహ్వానించాలి. ఆయన గురించి చెప్పినారా యేసు ప్రభు చెప్పాడు, తర్వాత అపోస్తలుడు చెప్పాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతారు? శక్తిమంతులు అవుతారు. హల్లెలూయా. ఎంతమంది నాకు ఎడిషనల్ పవర్ కావాలనుకుంటున్నారు? నాకున్న బలం కంటే ఎక్కువ బలం కావాలి, శక్తి కావాలి ఎంతమంది అనుకుంటున్నారు? గట్టిగా మేము చెప్తాం. నా నోటితో మాట అన్నానంటే పడిపోవాలా అన్నట్టు ఎంతమంది ఉంటారు? హల్లెలూయా. మొన్న పిల్ల జహీరాబాద్ నిన్నగాక మొన్న మేము బస్సులో సువార్త కూడికి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు బాగా వెళ్ళిపోం, డీజిల్ సరిపోయింది. వచ్చేటప్పుడు తక్కువైపోయింది డీజిల్. సంగారెడ్డికి వచ్చినప్పుడు పెట్రోల్ బంక్ తడుకుంటున్నాం. అన్ని క్లోజులు ఉన్నాయి, ఎందుకు రావడం రేట్లు ఎక్కువైపోయి అని చేసేసి ఒకటి ఓపెన్ అయ్యింది. అక్కడికి వెళ్ళి త్వరగా డీజిల్ కొట్టరాలి, 5,000 చేతిలో పెట్టి కొట్టమని ఇక ఓపెన్ చేద్దాం అంటే డీజిల్ క్యాప్ రావట్లేదు. క్యాప్ అప్పటికే 1 గంట అయింది. ఎంత తాళం పెట్టి తిప్పినా డీజిల్ పోయే క్యాప్ రావట్లేదు. మా బస్సుది. మేము అలాగే లోపల సుధా కూర్చున్నాం. కింద డ్రైవింగ్ చేసేవాళ్ళు మీకు ముగ్గురు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏమి రావట్లేదు. ఇక లాభం లేదు. నాకు లోపల ఆత్మ అంటది, నువ్వు దిగు అంటది. నేను దిగి ఏం చేస్తాను? వాళ్ళకి ఏం మూత రాకపోతే, వాళ్ళకి తిప్పడమే రాకపోతే, కనీసం కారు నడపడమే సరిగ్గా రాలోడికి నాకు బస గురించి నాకేం తెలుసు? ఆయన అంటున్నది లోపల ఆత్మ ఉన్నాడు కదా నాలో, నువ్వు దిగు అంటున్నది. ఎక్కడికి వెళ్తావు? పక్కన ఇంకొక ఐగర్ ఉన్నారు. ఎక్కడికి వెళ్తావు? తమ్ముడు వాడికి రాలేదు, మనకెందుకు వస్తుంది? రాలేదు, ఇప్పుడు పడతా అన్నాడు. ఎందుకు? నాలో ఆత్మ, నువ్వు దిగు అన్నారు. వెళ్ళి ఇలాగ చూసిన వాడు తిప్పేస్తున్నారు. తిప్పితే రావట్లేదు. నేను కూడా 5 నిమిషాలు చూశాను. ప్రభా ఇది ఎంత తిప్పినా రావట్లేదు. ఏ రక్తమధ్య వసతి కాదు తుప్పుడు వచ్చింది. అందులో ఒక దైవం అన్నాడు, అన్నా నీకు పవర్ ఉందన్నాడు. ఏమన్నా? నీకు పవర్ ఉందన్నాడు. నాకు పవర్ లేదు, నాలో ఉన్నవాడికి పవర్ ఉంది. గట్టిగా మేము చెప్తాం. హల్లెలూయా. ఎంతోమంది మీరు పవర్గా బతకాలనుకుంటున్నారు? గట్టిగా మేము చెప్తాం. హల్లెలూయా. పవర్ పెట్రోల్లో పవర్ ఉండదు, పవర్ డీజిల్లో పవర్ ఉండదు. కానీ నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే చెప్తాం. గట్టిగా మేము చెప్తాం. ఆయా పవర్ అని చెప్తాం. ఎలా పవర్ అవుతాం? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతారు? శక్తి నొందుతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మధ్యకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందని వారితో చెప్పిన. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఎంతోమంది మీరు ధైర్యవంతులు అని చెప్తారు. ఫోన్లే ఒప్పుకున్నారు. అయ్యా నీ చాలా భయస్తుంది వాళ్ళు ఎంతమంది? ఎందుకు దేవుడు ఒప్పుకున్నావు? నేను చాలా భయస్తుంది. నేను ఇంతవరకు దేవుడు చాలా ధైర్యవంతులు అనుకున్నా. చూసారా? వాస్తవాలు బయటకు వస్తే అయ్యా నువ్వు చాలా భయస్తున్నావు చెప్తాం. హల్లెలూయా. ఇంతకు మీ అమ్మగారు ధైర్యవంతుడు ఎంతమంది చెప్తారు? మీ అమ్మగారు ఎంత ధైర్యవంతుడు అని అడగా చెప్పాలా? ఎందుకంటే మీరు అమ్మకు అన్నారు కదా, చాలా భయస్తున్నారు. మా నాయన మా అమ్మ పిల్లల మీటింగ్కి వెళితే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, దాసు చిన్నగా ఉన్నప్పుడు, మాకు చిన్నగా ఉన్నప్పుడు వీడికి అంత ధైర్యంగా ఉండేవాడు. మగపిల్లడు కాబట్టి నాకు భయం వేస్తుందని గుర్తుడు చిన్న ఫ్రాక్ వేసుకుండేది. ఎప్పుడప్పుడే మీకు చూపిస్తుందిలే. చిన్న ఫ్రాక్ వేసుకుని ఉండేది. నాకు భయం వేస్తుందని అంటే గుండెల మీద వేసుకుని పడుకునేవాడు. నేను అంత వయసుదాడు. గుండెల మీద పెట్టుకుని బగ్గిరాయి ఇల్లు గుచ్చేసేది. అంత భయం మాట అంత. ఇప్పుడు మీ అమ్మగారు చూస్తే ఏమంటారు? అమ్మ అయ్యగారి కంటే అమ్మగారు చాలా ధైర్యం ఉంటున్నారు, అయ్యగారి కంటే చాలా పవర్. నో 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 నో. ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. యెరూషలేములోను, యూదయ, సమరయ భూదిగంతముల వరకు. హల్లెలూయా. ఈ రోజు నీ ఇంటి వారు నిన్ను అవమానపరచవచ్చు, నీ ఇంటి వారు నిన్ను దూషించవచ్చు, నీ తోపుట్లే నిన్ను బలహీనంగా చూడవచ్చు. నీ యొక్క గ్రామమే, ఆ కుటుంబం ఎందుకు పనికిరాని కుటుంబం, ఆ వ్యక్తి ఎందుకు పనికిరాని వ్యక్తి, ఎందుకు ఉపయోగపడు? వాడికి చదువు లేదు, సంఖ్య లేదు, ఒక సంపద లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక వ్యాపారం లేదు, ఒక తెలివితేట లేదు. ఎందుకు పనికిరాడు? ఒక సెక్యూరిటీ గార్డు తప్ప, ఒక బస్సు కీడలు తప్ప, లేకపోతే ఒక పాసు పని చేసుకునేవాడు తప్ప ఎందుకు పనికిరాడు అంటారు. మన బోట్ అదే.
కానీ ఈ రాత్రి కాల సమయంలో 2026 సంవత్సరాల క్రితం నిన్ను శక్తివంతుడిగా చేయడానికి, నన్ను శక్తివంతుడిగా చేయడానికి పరమనించి భూలోకములో తండ్రి చేత క్రీస్తు చేత పంపబడే పరిశుద్ధాత్మ దేవాడు నీలోకి నాలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మనలోకి వచ్చినప్పుడు శక్తి పొందుతాం. మనకున్న గ్రామంలో, మనకున్న పట్టణంలో, మనకున్న ప్రాంతంలో ఆయన మహిమార్థమే జీవించగలుగుతాం. గట్టిగా మేము చెప్తాం. ఆ వాగ్దానం ఉన్నది అపోస్తలుల 2వ అధ్యాయము మొదటి నుంచి ముగింపులోకి మనం వచ్చేసినాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. హల్లెలూయా. ఇప్పుడు మనం అంతా ఏమైనామండి? అక్కడక్కడ కూర్చున్నారా? ఒక చోట కూడి ఉన్నాం. హల్లెలూయా. ఇది మందిరం అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా దీన్ని మేడ గది అనుకోవచ్చు. అందరూ ఒక చోట ఏ రోజున? పెంతెకోస్తు పండుగ దినాన. హల్లెలూయా. క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తాం, గుడ్ ఫ్రైడే పండుగ చేస్తాం, ఈస్టర్ పండుగ చేస్తాం పిల్లరా. కానీ పెంతెకోస్తు పండుగ ఎందుకు? అర్థమైతే కదా. అర్థం కాలేదు. అన్ని పండుగల కంటే గొప్ప పండుగ ఏంటి? పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎన్ని రోజుల నుంచి కూడి ఉన్నారు వాళ్ళు? వెరీ గుడ్. పాస్ అయిపోయిన 100 మార్క్స్. 10 రోజుల నుంచి కనిపెడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు. పరిశుద్ధాత్మదేవా చెప్పాడు, రండయ్యా మా మధ్యకి రండయ్యా, ఇదిగో మీ మేడ గదులు ఉన్నాం, రండయ్యా మా మీదకి రండయ్యా, మాలోకి రండయ్యా, మమ్మల్ని ప్రభావితం చేయాలి, శక్తివంతునిగా చేయాలి. ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. పెంతెకోస్తు పండుగ దినం అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చెను. హల్లెలూయా. వారు కూర్చుంటున్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వారుగా పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో ఈ రోజుకి ఇంతవరకు ముగించుకుని ప్రార్థన చేసుకుందాం. వారు 10 రోజుల నుంచి పరిశుద్ధాత్మ దేవుడి కోసం కనిపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. వారి గృహాలకు వెళ్ళలేదు, వారు బయటకు వెళ్ళలేదు. ఆ మేడ గదుల్లోనే సుమారుగా పురుషులుగా 120 మంది ఉన్నారు. 500 మంది పైగా మేడ గదిలో కనిపెడుతున్నారు. తండ్రి వాగ్దానం చేసింది, మా కోసమే ప్రాణం పెట్టి యేసయ్య చెప్పాడు, ఆదరణకర్త అంటే నువ్వు మాలో ఉంటావంట, మాతో ఉంటావంట, సర్వశక్తులను నడిపిస్తావంట, నువ్వు మా జీవితం శక్తివంతంగా చేస్తావంట. పరిశుద్ధాత్మ దేవా మీరు మా మధ్యకి రండి, మమ్మల్ని తాకండి, మమ్మల్ని దర్శించడని ఆ రాత్రి పగలు 10 రోజులు వారు కనిపెడుతూ ఉంటుండగా పెంతెకోస్తు పండుగ దినమున బలమైన వారి యొక్క పిల్లలు ఉన్న యొక్క స్థలంలోకి బలమైన గాలి ఒకటి వీచగా అగ్ని జ్వాలగా నాలుకలతో విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాడగా వారు శక్తివంతులు అయ్యారు. అన్య భాషలు మాట్లాడారు. వారు దేవుడు బలములు, దేవుడి కార్యాలు చూసి ధైర్యవంతులుగా దేవుడు మహిమార్థమై వారు జీవించినట్టు మనం చూస్తూ ఉంటాం. మిగతా భాగం పిల్లరా క్లుప్తంగా దేవుని చిత్తమైతే రేపు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతోమంది ఈ రోజున అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీలోకి, మీ హృదయంలోకి ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నారు. గట్టిగా మేము చెప్తాను. హల్లెలూయా. ఒక్క సూత్రం చెప్తాను, రేపు సిద్ధపడి రండి. ఈ రోజునే మీరు పొందుకుని వెళ్ళబోతున్నారు. గట్టిగా మేము చెప్తాను, ఈ రోజునే పొందుకుని వెళ్ళబోతున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడికి కావాలని ఆసక్తి ఎంతమందుకున్నది? ఒక సూత్రం చెప్తాను. మేము అదే వేడుతూ ఉన్నాం. మీ అమ్మగారు, అయ్యగారు అదే వేడుతూ ఉన్నారు, మేము అదే వేడుతూ వచ్చినాం. హల్లెలూయా. బాగా మరిగిపోయిన నీళ్ళలో, ఒక 2 బకెట్లు మరిగిపోయిన నీళ్ళలో ఒక బకెట్ నీళ్ళు వేస్తే ఆ చల్ల నీళ్ళు కూడా వేడిగానే ఉంటాయా? లేకపోతే చల్ల నీళ్ళు ఒక బకెట్ వేడితే అన్ని చల్లబడిపోతాయా? అంతేనా? అంతేనా? 2 బకెట్ నీళ్ళు మరిగిపోయినాయి బాగా, అందులో ఒక చల్ల నీళ్ళు బకెట్ వేస్తే నీళ్ళు చల్లగా ఉండవు. ఎందుకు? ఆల్రెడీ మరిగిపోయిన కాక వేడి నీళ్ళు ఉన్నాయి కనుక ఈ చల్ల నీళ్ళు కూడా వేడి నీళ్ళు అయిపోతాయి. అదే 2 బకెట్ నీళ్ళు చల్ల నీళ్ళు పట్టుకెళ్ళి ఒక వేడి నీళ్ళు బకెట్ వేస్తే చల్లగా అయిపోతే వేడిగా అవుతాయా? మీకు అర్థమైపోయింది. గట్టిగా మేము చెప్తాము. హల్లెలూయా. ఈ రోజు అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిల్లరా మీలాగా కూర్చున్న ఒక రోజు ఈయని మీలాగా కనిపెట్టి రాత్రి పగలు పిల్లరా దినదినము ఈ రోజు సంఘంలో ఆత్మ నింపడానికి 3 రోజుల నుంచి ప్రభు సంఘాలు బోధించాను.
ఈరోజు సంఘంలో ఆరాధన నడిపించే దాసులు అడగని చెప్తాడు. మాతో పిల్లల యొక్క మెర్షిని మా దయా కానీ అన్నామని అడగండి, మేము ఏమీ చేయలేదు, చెయ్యి కూడా పెట్టలేదు. ఆరాధన చేస్తూ ఉంటుండగానే సంఘం ఏడ్చింది, సంఘము రోధించింది, సంఘము దేవునికి ఆత్మచేత నింపబడింది. మీలాగే అనేక రకమైన వ్యక్తులు ఇది ఆరాధనలో ఉన్నారు, అందరూ ఆత్మతో నింపబడినారు. గట్టిగా ఆమె చెప్తాం. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు నమ్మి విశ్వసించి ఒక ఆశ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నాకు అవసరం, నేను చేతకాని వాడిని, చేతకాని దాన్ని, నా వల్ల ఏమీ కావట్లేదు, నేను ఏమీ సాధించలేకపోతున్నాను, నా జీవితం అందరికీ హీనంగా ఉంది. ఈ రోజు నువ్వు నాలోకి వస్తే నా జీవితం ప్రభావితం అవుతుందని నమ్ముతున్నాను, మీరు నాకు కావాలి అని వాసిస్తే ఈ రాత్రి కాసం మోకరిద్దాం. ప్రభు సందులో కనిపడదు కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. ఈ ముగింపు సమయంలో ఇంతవరకు మందిరానికి ఎలా వచ్చావో అలా వెళ్ళిపోతున్నావు, ఏది పొందుకోలేకపోతున్నావు. మన వ్యక్తిత్వం మారట్లేదు, మన కథలికలు మారట్లేదు, మన పరిస్థితులు మారట్లేదు. ఎందుకో తెలుసా? మనం రక్షింపబడలేదని కాదు, మనం యేసుని ప్రేమించలేదని కాదు. తండ్రి వాగ్దానం చేసింది, యేసు సెలవిచ్చిన పరిశుద్ధాత్మ దేవుని గురించి మన అవగాహన కలిగి ఉంటలేదు. అవగాహన కలిగి ఉన్నా కూడా ఆయన మనం పొందుకోలేకపోతున్నాం, మనం అనుభవించలేకపోతున్నాం. ఈ రాత్రి కాల సమయంలో, ఈ కొద్ది సమయంలో మీ రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నాకు కావాలని చెప్పండి.